शम्भो ॐ शं ॐ शं ॐ शं ఓం నమః శివాయ. శ్రీ గంగా పార్వతీదేవి సమేత ఉదయకాళేశ్వర స్వామిగా ఈ దేవాలయములో కొలువుదీరిన జగములనేలు జంగమయ్య సజీవమై లింగరూపమున విరాజిల్లుతున్న క్షేత్రమిది. ఈ ఉదయకాళేశ్వర ఆలయం, ఈ క్షేత్రం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలములోని గండవరం అనే గ్రామంలో మహామహిమాన్వితమైన మరెంతో పురాతనమైన చోళరాజులు నిర్మించిన ఆలయం. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. సంవత్సరములో 6 నెలలు స్వామివారి గర్భాలయములోని ఉదయకాళేశ్వర స్వామివారిపై ప్రతిరోజు పొద్దున్నే స్వామివారిపై సూర్యకిరణాలు పడుతాయని ఇక్కడ పూజారి గారు మనకు తెలిపారు. దర్శించి మన జన్మ ధన్యం చేసుకుందాం. ఇక్కడ ప్రధాన అర్చకులు వారి మాటలలో స్వామివారి మహత్తును మనం విందాం. స్వామి కాబట్టి ఈ స్వామివారి మీద కిరణాలు పడతాయి, భక్తుల కోరికలు నెరవేరుస్తారు. స్వామివారు అతి వైభవంగా బ్రహ్మోత్సవం కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటారు. స్వామివారు భక్తులకి అంగీకరిస్తారు. స్వామివారు అమ్మవారు భక్తులకు వరాలు వేయటం కానీ, భక్తులకు కోరికలు నెరవేర్చడం కానీ, ముండి వ్యాధుల నివారణార్థం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రసిద్ధిగాంచింది ఏంటంటే పొద్దున్న ఆయన మీద కిరణాలు పడతాయి, సూర్యకిరణాలు పడతాయి. అందుకని ఉదయకాళేశ్వర స్వామి నామధేయం కలిగింది. చాలా చాలా పురాతనం, పరమ పవిత్ర పుణ్యతీర్థం ఈ దేవాలయం. స్వామి గర్భాలయములోని లింగరూప దర్శనం మహదానందం. స్వామి స్వరూపం మహిమ వర్ణనకు అందని వైభోగం. విశాలమైన ప్రాంగణం, విశ్వజననీ జనకుల ఆలయం మహాసుందరం. అలనాటి ఆలయాల అద్భుతం మన కన్నులతో చూస్తే గాని తనివి తీరని మహదానందం. శిల్పులు చెక్కిన తీరు శివశివ అనకుండా మానరు. మొదటగా ఆలయములోనికి ప్రవేశిస్తే గాలిగోపురం దర్శనమిస్తుంది. అక్కడ నుండి ముందుకు సాగితే స్వామివారి ధ్వజస్తంభం ముందు త్రిశూలం నిలుచొని ఉంటుంది. మనస వాచ కర్మణ స్వామిని స్మరిస్తూ అక్కడ నుంచి ముందుకు సాగితే ప్రధాన ఆలయం. అందులో ఉదయకాళేశ్వరునిగా స్వామివారు, శ్రీ గంగా పార్వతీ స్వరూపముతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఆలయాన్ని ప్రదక్షిణ చేసేటప్పుడు వెనుక భాగమున పార్వతీమాత ప్రియపుత్రుడైన ప్రథమ పూజ్యుతుడు ఆలయ దర్శనం మనకు దర్శనమిస్తుంది. ఈ దర్శనం మహా అద్భుతం. స్వామివారిని దర్శించుకొని పక్కన మరొక ఉప ఆలయములో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు బహుసుందరంగా చాలా చిన్న విగ్రహంగా మనకి దర్శనమిస్తారు. స్వామివారి దర్శన అనంతరం తదుపరి మరొక ఉప ఆలయములో కొంచెం లోతులో ఉన్న శివలింగం దర్శనమిస్తుంది. మహా అద్భుతమైన ఈ దర్శనం మన మనస్సుకు కైలాసమును దర్శించినంత భాగ్యము కలుగుతుంది. ఆలయములో చాలా విస్తీర్ణ స్థలము, అందులో ఒక పెద్ద మండపము, దాని పక్కన మరొక దేవీ దేవతల కళ్యాణ మండపము మనకు దర్శనమిస్తుంది. చాలా పురాతనమైన ఆలయం ఇది. మనం ఖచ్చితంగా దర్శించుకోవలసిన చాలా పుణ్యతీర్థం ఇది. ప్రతి ఒక్కరూ దర్శించవలసిన ఈ పుణ్యతీర్థాన్ని దర్శించి స్వామివారి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనసారా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.